పల్నాడు జిల్లా చిలుకలూరుపేట విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 5 ఆదివారం 2025 సంవత్సరం ఎస్ఎల్వి లైలా గ్రీన్ మెడోస్ కేసరపల్లి విజయవాడలో మధ్యాహ్నం 12 గంటలకు జరగనున్న విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం భారీ బహిరంగ సభను పురస్కరించుకొని సన్నాహ కార్యక్రమంను పట్టణంలో ప్రధాన కూడళ్ల మీదుగా బైక్ ర్యాలీతో జై శ్రీరామ్ అంటూ నిర్వహించారు। ఈ సందర్భంగా బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు రమేష్ మాట్లాడుతూ హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి పాలన పోషణ ఓ ప్రత్యేకమైన హిందూ సంస్థకు అప్పగించాలని అన్నారు। ఇతర వ్యక్తులను కాకుండా హిందూ దేవాలయాలలో హిందూ దేవుళ్లను దేవతలను నమ్మేవారిని పూజించే వారిని ఆలయంలో ఉద్యోగస్తులుగా నియమించాలని ఆయన అన్నారు। దేవుళ్లకు ధూప దీప నైవేద్యాలు సక్రమంగా జరగాలని ఆయన అన్నారు। కార్యక్రమంలో హిందూ సోదరులు ఆర్ఎస్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు। శంఖారావం బహిరంగ సభ లీలా మెడోస్ గ్రౌండ్ కేసరపల్లి విజయవాడ నియర్ విమానాశ్రయం గన్నవరం మన హిందూ బంధువులందరికీ కూడా ఆహ్వానం తెలుపుతున్నాము। ఈ సభ ప్రధానమైన ఉద్దేశం హిందూ దేవాలయాల స్వయం ప్రతిపత్తి హిందూ దేవాలయాల పోషణ పాలన ఒక ప్రత్యేకమైన సంస్థకు హిందువుల చెందిన సంస్థకు అప్పచెప్పమని చెప్పి కోరుతూ ఇప్పటికే మన ప్రభుత్వానికి విన్నవించుకున్నాము। అది అంతేకాకుండా ఈ స్వయం ప్రతిపత్తి కలిగించేలోగా మన దేవాలయాలను మనమే పరిపాలించుకోవడానికి అంతేకాకుండా మన దేవాలయాల్లో ఇతర వ్యక్తులను అనుమతించకుండా హిందూ దేవుళ్ళను దేవీ దేవతలను నమ్మేవారిని ఆరాధించేవారిని దేవాలయాల అధికారులుగా నియమించాలని, అదే కాకుండా ధూపదీప నైవేద్యాలు సక్రమంగా నడపకపోతే వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ మనమందరం కూడా హిందువులందరం కూడా హిందూ దేవాలయ స్వయం ప్రతిపత్తి కోసమై నడుం కడదాము। ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో మనది అనుకొని ఆ కార్యక్రమానికి చేరుకున్నాము। ఈ కార్యక్రమానికి చేరుకోవడానికి ఎవరికి వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి। ఈ కార్యక్రమానికి బయలుదేరేందుకు ఖర్చుల నిమిత్తం మీరు స్వయంగా పెట్టుకోగలిగితే మీరు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి మీ వాహనాలు మీరు ఏర్పరచు। ఈరోజు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో చిలకలూరుపేట చౌత్ర సెంటర్లో ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి కళామందిర్ సెంటర్ గడియార స్తంభం పండరీపురం మళ్ళీ చౌత్ర సెంటర్కి బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమం రేపు 5వ తారీఖు అంటే వచ్చే నెల 5వ తారీఖు 5/12/2005 ఆదివారం 5 జనవరి 2025 5/1/2025 ఆదివారం హైందవ శంఖారావం గన్నవరం దగ్గర జరుగుతున్నది। విజయవాడ దగ్గర గన్నవరం 10 లక్షల మందితో పెద్ద బహిరంగ సభ హిందూ సమాజాన్ని మేల్కొల్పడానికి అట్లాగే దేవాలయ వ్యవస్థ ఎండోమెంట్ బోర్డు నుంచి గవర్నమెంట్ నుంచి విడుదల చేయడానికి ఒక పెద్ద హిందూ కార్యక్రమం హిందూ సమూహాల హిందూ సమ్మేళనాల కార్యక్రమం జరుగుతుంది। జై శ్రీరామ్। రేపు జనవరి 5వ తారీఖున విజయవాడలో జరిగేటటువంటి విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో బహిరంగ సభకు లక్షలాదిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను। ప్రతి హిందువు ఇందులో పాల్గొని వేలాదిగా పాల్గొని జయప్రదం చేయవలసింది కోరుతున్నాను। మన దేవాలయాలను మనమే పరిరక్షించుకోవాలి। అదేవిధంగా ఎండోమెంట్ బోర్డు వాడు మన మీద పెత్తనం చేసి దేవాలయాలు జరిగేటువంటి కైంకర్యాలు కానీ అభిషేకం అట్లాంటి వాటికి ఇబ్బంది కలిగితే తగిన చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం। భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్। చిలకలూరుపేట విశ్వ హిందూ పరిషత్ పట్టణ అధ్యక్షురాలు జనవరి 5వ తారీఖున విజయవాడలో భారీ బహిరంగ సభ జరుగుతుందండి। హైందవ శంఖారావం విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో దీనికి దేవాలయాలని ఎండోమెంట్ నుంచి బయటకు విడిపించాలండి అని దీనికి
మన వాళ్ళంతా, మన హిందువులంతా ప్రతి ఒక్కరూ ఇది నాది అని చెప్పి ప్రతి ఒక్కరూ భావించితేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందండి. పక్కనోళ్ళో ఎదురోళ్ళో పక్కనోళ్ళో చేస్తారని చెప్పి ఎవరొక్కరు కూడా అశ్రద్ధ చేయొద్దు. ఇది నాది, నా సొంతం. దేవాలయం అంటే అంతే కదా, ప్రతి ఒక్కళ్ళు పూజలు, దానాలు, ధర్మాలు చేస్తున్నారు. కానీ ఇలాంటి ఒక పిలుపు వచ్చినప్పుడు మాత్రం ముందడుగు ఇంకా హుషారుగా వేయాలి, అంతకంటే ఎక్కువ హుషారుగా వేయాలి. మనం ఏ పూజలు చేయాలన్నా, ఏ దానం ధర్మం చేయాలన్నా దేవాలయం ఉండాలి. ఒకప్పుడు దేవాలయం అంటే పంచాలయాలు ఏంటంటే శరణాలయం, గ్రంథాలయం, విద్యాలయం, వైద్యాలయం అని ఒకప్పుడు దేవాలయాల తరఫున నడిచేవి. ఈరోజు దేవాలయం మాత్రమే మిగిలింది. ఆ దేవాలయానికి కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. హిందూ బంధువులందరూ కూడా హిందూ సమాజం తరఫున ఒక విన్నపం. ఎప్పటి నుంచో మన పెద్దలందరూ కూడా హిందూ దేవాలయాల్ని స్వయం పోషకం చేయాలని, హిందూ దేవాలయం హిందూ మతం విస్తరణ చేయాలని, సనాతన ధర్మం కాపాడాలని ఎప్పటి నుంచో ప్రయత్నం జరుగుతుంది. అది ఈ రోజుకి సాకారం అయ్యే పరిస్థితి వచ్చింది. దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలన్నీ మన హిందువుల చేతుల్లోనే ఉండడానికి ఒక ప్రారంభ సూచకంగా మన ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో గన్నవరం దగ్గర హిందూ మత పెద్దలందరూ, హిందూ సాధువులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఈ కార్యక్రమానికి దాదాపు 10 లక్షల మంది, దాదాపు 200-300 మంది సాధు సంతులందరూ ఒకే వేదిక మీద కనిపిస్తున్నారు.